ఎవరికట్ట దీవులు, ఎవరికి వస్తాయి దీవుళ్ళు? ఒకటి, నెంబర్ 1, మాట విన్నప్పుడు దీవెన వస్తుంది. రెండవదిగా మందిరాన్ని వచ్చినప్పుడు దీవెన. మూడో మాట ఏంటో తెలుసండి, నమ్మకమైన వానికి. ఈరోజు నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా పనిచేయాలి. దేవుడిని ఆశీర్వదించి నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఆ ఉద్యోగంలో నువ్వు ఏ లంచం తీసుకోకూడదు, ఏ లంచానికి నువ్వు అలవాటు పడకూడదు, ఏ మోసం నువ్వు చేయకూడదు, ఇతరులను ఎవరిని నువ్వు బాధ పెట్టకూడదు. దేవుడు నిన్ను ఎక్కడ నియమిస్తే అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా నువ్వు బ్రతకాలి. దేవునికి వ్యాపారం ఇచ్చాడా, ఆ వ్యాపారంలో నమ్మకంగా ఉండు. ఉద్యోగం ఇచ్చాడా, నమ్మకంగా ఉండు. నువ్వు ఏ పనిలో ఉన్నా నమ్మకంగా ఉండు. ఎవరైనా నీకు ఒక బాధ్యత అప్పగించారనుకో, ఆ బాధ్యత అప్పగించినప్పుడు నీవు ఇదిగో ఎడా పెడతాడా ఉండకూడదు. ఎలా ఉండాలి? నీ మీద వాళ్ళు నమ్మకం ఉంచారు కనుక నువ్వు వాళ్ళకి నమ్మకంగా ఉండగలిగితే, నేను అంటాను, దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా బ్రతుకుతున్నామా? నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా? దేవుని వాక్యానికి నువ్వు లోపడగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? నువ్వు నమ్మకంగా ఉంటే, నా ప్రభు అంటున్నారు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయట. మోషే గురించి నా ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఈరోజు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం ఈరోజు దేవుడు మన గురించి కూడా అనుగ్రహించును గాక.